హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మ్యాథ్స్ ఫర్ సార్ యూట్యూబ్ ఛానల్కి. మీ అందరికీ తెలిసినటువంటి విషయము, మనము ఏదో ఒక కొత్త టాపిక్తో, కొత్త ప్రశ్నలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ ప్రిపరేషన్లో భాగంగా నా వంతు తోడ్పాటు అందిస్తూ ఉంటాను. మీకు తెలిసినటువంటి మ్యాథ్స్ని సులభతరం చేసి మీ ఎగ్జామినేషన్లో, మీ ప్రిపరేషన్లో నా వంతు ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు చాలా మందికి ఇబ్బంది పెట్టేటువంటి టాపర్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, ఎవరికైనా ఇబ్బంది పెట్టేటువంటి యావరేజ్ అనే టాపిక్ ఈరోజు తీసుకున్నాము. యావరేజ్ టాపిక్లో మనము ఎలాంటి విషయాలు నేర్చుకుంటాము, యావరేజ్ టాపిక్ని డీవియేషన్ మెథడ్తో ఎలా జత చేయాలి, డీవియేషన్ మెథడ్ అంటే ఏమిటి, యావరేజ్ డీవియేషన్ మెథడ్ వల్ల ఎంత తేలిగ్గా అవుతుంది, మరి దీన్ని మనం యావరేజ్లో ఎక్కువ టైం తీసుకునేటువంటి క్యాలిక్యులేషన్ని తక్కువ టైంలో ఎలా చేయగలము, వీటన్నింటినీ ఒక సంచికతో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోను పూర్తి వరకు మీరు చూస్తే దాదాపుగా మీరు యావరేజ్ అనే కాన్సెప్ట్ మీద మీకు పక్క అనేది వస్తుంది. ఒక యావరేజ్ క్వశ్చన్ కనబడినప్పుడు, ప్రశ్నల్లో మీకు ఎగ్జామినేషన్లో యావరేజ్ క్వశ్చన్ కనబడినప్పుడు ఈ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవుతుంది. సో యావరేజ్ మెథడ్కి, డీవియేషన్ మెథడ్కి అసలు ఎలాంటి సంబంధం ఉంది, అసలు డీవియేషన్ మెథడ్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని వాడాలి, యావరేజ్కి డీవియేషన్ మెథడ్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు అందిస్తున్నాను. దీనివల్ల మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో నా వంతు తోడ్పాటు నేను అందిస్తాను. మరి లేట్ చేయకోకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ఏమాత్రం స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ మీద మీకు పూర్తి పట్టు అనేది దాదాపుగా వస్తుంది. యావరేజ్ అంటే మనము టెక్స్ట్ బుక్ పరిభాషలో చెప్పాలంటే, యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్తో మనం ఏం చేస్తాము, డివిజన్ చేస్తాము. సో దానివల్ల మనకు యావరేజ్ లేదా మీన్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్ గురించి చెప్పుకోవాలంటే కనుక, మన క్లాస్లో దాదాపుగా 5 మంది 10 మంది ఒక్కొక్క క్లాస్లో ఉన్నారనుకుందాం. ఒక క్లాస్లో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనే 6 మంది విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఒకరికి 90 మార్క్స్ వస్తాయి, ఒకరికి 90 మార్క్స్ 80, ఒకరికి 70 మార్క్స్ వస్తాయి, ఒకరికి 60, ఒకటి 110, ఒకరికి 130 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. మరి వీటి యావరేజ్, ఈ క్లాస్ రూమ్ యొక్క యావరేజ్ అంతా అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ మొత్తాన్ని సమ్ చేసి ఎంత మంది అయితే ఉన్నారో అంత మందితో డివిజన్ చేసి మనం యావరేజ్ అనేది తీస్తాం. మరి నేనేమంటున్నానంటే, ఇంత లెంత్ క్యాలిక్యులేషన్ని వీటన్నింటినీ మనం కలుపుకుంటూ వెళ్తే కనుక మన టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. సో నేనేమంటానంటే, వీటిలో ఏదో ఒక నెంబర్ని మనము యావరేజ్ అనుకుందాం. ఈ డీవియేషన్ మెథడ్ వల్ల మన క్యాలిక్యులేషన్ ఎంత తేలికైతుందో చూద్దాం. వీటిలో ఏదో ఒక నెంబర్ని మనం యావరేజ్ అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందాం. సో 100తో మనము కంపారిజన్ చేస్తాము. 100 అనుకుంటాం మన యావరేజ్, ఇది మన యావరేజ్ 100 అనుకుంటాము. 100తో కంపారిజన్ చేసినప్పుడు 90 అనేది -10 తక్కువగా ఉంది, మరి ఇది -20 తక్కువగా ఉంది, మరి ఇది -30 తక్కువగా ఉంది, మరి ఇది -40 తక్కువగా ఉంది. అవునా కదండి? మరి ఇది 10 ఎక్కువగా ఉంది, 10 ప్లస్లో వస్తుంది పాజిటివ్లో. 30 ఎక్కువగా ఉంది, 30 పాజిటివ్లో వస్తుంది. సో పాజిటివ్ అన్నిటిని ఒకసారి కలిపితే 40, నెగిటివ్ అన్నిటిని ఒకసారి కలిపితే 10, 20, 30 ప్లస్ 30 60 ప్లస్ 40 100, -100 అవుతుంది. సో -60 అనేది మనకు వచ్చినటువంటి డీవియేషన్. సో ఈ -60 ఎవరి మీద పంచబడుతుంది? ఏ, బి, సి, డి, ఈ 6 మీద మనము ఈ -60ని మనము డివిజన్ చేస్తామన్నమాట. సో 6 మీద చేస్తే -10 అనేది అవుతుంది. మనం అనుకున్న యావరేజ్ 100, కానీ మనం డీవియేషన్ మెథడ్ వల్ల మనకు వస్తున్నటువంటి తక్కువ ఎంత వస్తుంది? -100 అనేది వస్తుంది. సో -100 తీసిస్తే 90 అనేది మనం చేస్తాం. సో ఈ రకంగా మనము ఈ క్యాల్కులేషన్ అంతటిని సులభతరం చేసి డీవియేషన్ మెథడ్ వల్ల మన యావరేజ్ అనేది కనుక్కుంటాం. సో మనం యావరేజ్ 100 అనుకుంటూనే కాదు, మరి 80 అనుకున్నా వస్తుంది, 70 అనుకున్నా వస్తుంది, 110 అనుకున్నా వస్తుంది, 130 అనుకున్నా వస్తుంది.
నువ్వు చెప్తున్న మాటకు మాకు నమ్మకం లేదు సార్, నువ్వేమో దండిగా చెప్తావు, మాకు రావు, మాకు ఏమి తెలియదు, మీరు చెప్తున్నాం కదండి. ఒకవేళ మనం 110 తీసుకున్నా కానీ మన యావరేజ్ 19 వస్తుంది. కావాలంటే చూడండి, మన యావరేజ్ మనము 110 తీసుకున్నాము, దీంతో కంపారిజన్ చేస్తాము 90ని. 110తో 90ని కంపారిజన్ చేసినప్పుడు మనకి ఎంత తగ్గింది? -20 తగ్గింది. మరి 80తో కంపారిజన్ చేస్తే -30 తగ్గింది, మరి -40 తగ్గింది, -50 తగ్గింది, మరి 0 వస్తుంది. మరి ఎంత ఎక్కువగా ఉంది? +20 అనేది ఎక్కువగా ఉంది. సో ఈ -20కి +20కి వెళ్ళిపోతుంది. -30 -40 70, -70 ఒక 50, -120 అవుతుంది. ఈ -120 అనేది ABCDF 6 మంది మీద మనకు తగ్గుతుంది కాబట్టి -20 అవుతుంది. సో 110 -20 దట్ ఈజ్ ఈక్వల్ టు 90. ఈ సందర్భంలో కూడా మనకు 19 వచ్చింది, ఈ సందర్భంలో కూడా మనకు 90 వచ్చింది. ఎనీ నెంబర్ తీసుకుందాం, మనము 1 అనుకున్నా కానీ మనకు వచ్చేస్తుంది, 2 అనుకున్నా కానీ మనకు వచ్చేస్తుంది. ఇది డీవియేషన్ మెథడ్ యొక్క ఉపయోగం అన్నమాట. ఈ రకంగా మనం డీవియేషన్ మెథడ్ తీసుకొని చాలా ఈజీగా లెంతీ క్యాలిక్యులేషన్ తప్పించుకొని యావరేజ్ అనేది వితిన్ సెకండ్స్ లో మనం తీయగలుగుతాం. ఏకి ఎంత యావరేజ్ గా మనకు కనుక్కోమంటున్నాడు. సో రాజు అనే ఒక టాక్సీ డ్రైవర్ ఉన్నారు, సీతారామరాజు అని. ఆయన ఒక వారంలో 350, 470, 510, 550, 560, 580, 620 ఈ అమౌంట్ ని సంపాదించగలుగుతున్నారు. మరి సీతారామరాజు గారి డైలీ ఎంత వస్తుందో యావరేజ్ మనం కనుక్కుందాం. సో మనం ఏం చెప్పాము, మొత్తము మనకు 7 days డేటా ఇచ్చారు. 7 days ఇచ్చారు. సో మనకి ఏమేమి ఇచ్చారు? 350, 470, 350, 470, 510, 550, 560, 580 ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి డేటా ఇది. మనము యావరేజ్ అప్రాక్సిమేట్లీగా 500 అనుకుందాం మన యావరేజ్. సో డీవియేషన్ మెథడ్ లో ఇది ఎంత తక్కువగా ఉందో చూద్దాం. 150 తక్కువగా ఉంది, ఇది -30 తక్కువగా ఉంది, ఇది 10 ఎక్కువగా ఉంది. 500తో కంపారిజన్ లో 50 ఎక్కువగా ఉంది, మరి 60 ఎక్కువగా ఉంది ఈ డేటా అనేది. ఈ డేటా 80 ఎక్కువగా ఉంది, ఈ డేటా 120 అనేది ఎక్కువగా ఉంది. సో మనకు -180 ప్లస్ 60 ప్లస్ 6 120, 120, 120, 240, 240 ఒక 8, 240 ఒక 80, 320. సో 320 లోంచి 8 మనకు తీసేస్తే 400. వన్ 140 అనేది తగ్గుతుంది. సో పాజిటివ్ లో 140 అని వస్తుంది. మొత్తం 7 రోజులు కాబట్టి ఈ 7 రోజులని దీన్ని పంచితే 20 అనేది అవుతుంది. సో మనం దీనికి యాడ్ చేస్తే 500 మనం అనుకున్న యావరేజ్, డీవియేషన్ లో 20 వచ్చింది కాబట్టి 520 అనేది మన ఆన్సర్ అయిపోతుంది.